ఖమ్మం పట్టణ ప్రజానీకానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 22వ తారీఖున ఖమ్మం పట్టణ బంద్కు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునివ్వటం అనేటువంటిది జరిగింది. ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే వెలుగుమట్లలో గత నెల 24వ తారీఖున పేదల ఇళ్లని భూదాన భూమిలో కట్టుకున్నటువంటి వాళ్ళ ఇళ్లని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా కూల్చేశారు. కూల్చేసినటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కోర్టు తీర్పిచ్చేది అక్కడ పేదలైనటువంటి వాళ్ళకి నిర్వాసితులకి అక్కడ అవకాశం కల్పించమని చెప్పి కోర్టు తీర్పిస్తే హైకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ కార్యకర్తలకి స్వార్థపరులకి పెత్తందారులకి దోపిడీదారులకి దోచిపెట్టేటువంటి విధంగా చర్యలు చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం, పేదల తరపున కొట్లాడుతున్నాం, నిర్వాసితులకి న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. అదే ప్లేసులో నిర్వాసితులకి ఇల్లు కట్టివ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించమని చెప్పి కోరుతున్నాం. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి పట్టణ బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా రాజకీయ పార్టీలకి, వాణిజ్య వర్గాలకి, విద్యార్థులకి, మేధావులకి పిలుపునిస్తున్నాం.